ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే తనని చాలా మంది ఒక పులి అంటుంటారు, కొంతమంది తన ఆడపులి అంటుంటారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటుంటారు. నిరుద్యోగుల తరపున నిలబడే ఒక పెద్ద దిక్కు అని తను అంటుంటారు. తను ఎవరో కాదండి, అనిత ముదిరాజ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అనిత ముదిరాజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. రైట్, నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, అనిత ముదిరాజ్ ఎక్కడ ఏ ఉద్యమానికి వెళ్ళినా కూడా ఒక ఫైర్ బ్రాండ్ క్రియేట్ అవుతుంటుంది. గతంలో సీతక్క ఇలాగో ఇప్పుడున్న జనరేషన్లో నిరుద్యోగుల తరపున అనిత ముదిరాజ్ అలా అని చాలా మంది అంటుంటారు. మీరేమనుకుంటున్నారు? సీతక్కతో కంపేర్ చేయకండి. ఆమె ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆమె ఒక రియల్ స్టార్ కాదు. ఆమె నేను వేరే అండి. నేను చిన్నప్పటి నుండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య నా గలం విప్పుతా. నేను నాకు సమస్య పరిష్కారం కాదు, ఆ విధంగా నా అడుగులు ఉంటాయి. తెలుసుకోవచ్చు అనిత ముదిరాజ్ గారు అసలు మీ క్వాలిఫికేషన్ ఏంది, మీరు ఏం చేస్తుంటారు? నేను ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ పీజీ కంప్లీట్ చేసిన. ఇప్పుడు పిహెచ్డి కోసం ట్రై చేస్తున్నా. నాది ఉమ్మడి పాలమూరు, ప్రజెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, తెలుసుకోవచ్చు అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న, మా అమ్మ మేము ముదిరాజ్ కమ్యూనిటీ కాబట్టి మా అమ్మ పనులు అమ్ముతుంది, మా నాన్న లేబర్ వర్క్ చేస్తాడు. ఓకే, అనిత ముదిరాజ్ గారు అంటే చాలా మంది అమ్మాయిలు ఎట్లా అంటే చదువుకొని ఇంట్లో పరిమితం అయ్యి జాబులు చేసుకున్న రోజులలో మీరు అంటే చదువు కోసము ఉద్యోగాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే భయం అనిపిదా మీకు? భయం ఎందుకు అనిపిస్తుంది అండి? మనం కాకపోతే ఇంకెవరు వస్తారండి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంకా ఆ స్థితిలో, మీరు అనుకున్న స్థితిలో ఈరోజు గర్ల్స్ ఉండొద్దు, ఉండరు కూడా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గర్ల్ బాయ్ ఈక్వల్, అది మన రాజ్యాంగం కల్పించింది. ఆ విధంగా దూసుకెళ్ళిపోవాలి, హక్కుల కోసం పోరాడాలి, అవి హక్కులను సాధించుకోవాలి. అదే నా యొక్క ధ్యేయం. అంటే సహజంగా స్కూల్లో కానీ కాలేజీలు కానీ అంటే అంటే జాబ్ విషయంలో లైఫ్ ఎట్లా సెటిల్ కావాలని చెప్తారు కానీ ధర్నాలు ఎట్లా చేయాలి, ఉద్యోగాలు ఎట్లా ఎట్లా పోరాటాలు చేయాలని చెప్పారు ఇక్కడ. సో మీరు ఎలా నేర్చుకున్నారు ఈ పోరాటాలు? ఎక్కడ నుంచి మీకు ఇన్స్పిరేషన్ వచ్చింది? అంటే మనకున్న సిచ్యువేషన్ ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆకలి అయితే అన్నం తింటాం, సిచ్యువేషన్ ఆడో వస్తుంది, అది దాని ప్రకారం మనం పోతాం. కానీ దీనికి నేర్పించాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు అన్యాయం జరుగుతుందంటే నా వంతు నేను వాయిస్ వినిపించాల్సిందే. నాకేం కావాల్సిందో అవి నీకు తెచ్చుకోవాలంటే వినిపించాల్సిందే. ఈ రోజు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఏమంటే వేయలేదు, వేసడేమని మేము కొట్లాడినాం. అదే. సో మీరు అవునన్నా కదన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకోవడానికి ఎంతగానో మీరు పోరాటం చేస్తారు నిరుద్యోగుల తరపు నుంచి. అవునవును. సో మీరు ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నారా? 100% అవుతలేము. ఈ రోజు మా కోసం ప్రభుత్వం ఏర్పడిందని మేము తొలుత అనుకున్నాం, కానీ అది జరగట్లేదు. ఇది ఆయన కోసము, ఆయన కుటుంబం బాగుపడడం కోసం, ఆయన ఒక సన్నిహితులు బాగుపడడానికి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇంకొక 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఎంత ఎంజాయ్ చేస్తున్నావు చేసుకొని అని మేము అంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మేము కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇది కాదు. మేము కోరుకున్నాము ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తాడు, మమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తాడు అనుకున్నాం. కానీ ఈ రోజు అదేది జరగట్లేదు. మీరే వచ్చే ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మేము చూపిస్తాం. మేము నిరుద్యోగులం అంటే ఏందో, ఈ తెలంగాణ యువత అంటే ఏందో అనేది రేవంత్ రెడ్డికి చూపిస్తాం. అంటే మీరే ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరే తీసుకొచ్చారు, మీరే దించి గద్దె దిగమని మీరే అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొత్తం నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఇంకేం రోజులు ఇట్లా అంటే మీకు సపోర్ట్ ఉంటే ఓకే, మీకు సపోర్ట్ లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తారా? 100% మార్చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజలు అంటే ప్రభుత్వం. ఈ రోజు ప్రజల గురించి పట్టించుకొని ప్రభుత్వం మాకెందుకు? అంటే మేము లేని ఆయన గెలిచిండా? ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ఒక డెమోక్రటిక్ స్టేట్. అంటే మీ ప్రజలే అతను ఎన్నుకుంటారు, ఇండైరెక్ట్ గా ప్రజలే అక్కడ ప్రతినిధి. కానీ ఆయన ఒక ప్రతినిధిని అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మా అందరి తరఫున మాకేం కావాలో ఆయన చూసుకోవాలి. అది చూసుకోవడం ఆయనకు క్షేత్రం అయితే లేదు, ఆయన దించడమే మా వంతు. 100% దాని పరంగానే మేము అడుగులేస్తాం. ఇప్పుడు నార్మల్ గా ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తుంటేనే ఎన్నో నెగిటివ్ కాంట్రవర్సీలు, ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. మీరు ఏకంగా రాజకీయ నాయకులతోనే పోరాడుతున్నారు. మీకు కాంట్రవర్సీ రాదా? మీకు కామెంట్స్ రావా? నెగిటివ్ కామెంట్స్ రావా? అవన్నీ వచ్చినా నేను లెక్క చేయను ప్రస్తుతానికి. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను అంటే, నేను గొప్పగా ఒక ప్రజాప్రతినిధి కావాలి, అయ్యి కొంతమందికి సేవ చేయాలి, ఎక్కువ మందికి సేవ చేయాలని ఉంది. వాళ్ళకి ఇప్పుడు నా వర్త్ తెలియకుండా ఏవో విర్రవీగి చిల్లర కామెంట్స్ చేస్తారేమో, అవన్నీ చేసుకొని నాకు అంత నేను ఒకసారి ఎదిగినాక వాళ్ళకు నేనంటే ఏదో చూపిస్తా అంతే. ఇప్పుడు అనిత ముదిరాజ్ని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చూడాలా, లేకుంటే ప్రజల తరపున పోరాటే ఒక యుద్ధరాలు చూడాలా, లేకుంటే నిరుద్యోగుల తరపున పోరాడుతున్న వ్యక్తిలా చూడాలా, లేక నిరుద్యోగం అనే ఆ పేరు వాడుకునే రాజకీయం చేస్తుంది అనుకోవాలా? చూడండి, నాకు మా అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు అసలు రాజకీయ నాయకుల స్పీచ్లు విన్నదో, మరి సమస్యలు ఇట్లా విన్నదో ఏమో తెలియదు. కానీ నాకు సమస్యలు ఎక్కడ ఉంటే నేను అక్కడ వాయిస్ వినిపిస్తా. నా 8th క్లాస్ నుండి స్టార్ట్ అయింది నా యొక్క జర్నీ. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాయిస్ వినిపించడం నాకు కొత్త కాదు. స్టేజ్ల మీద ఎక్కి మాట్లాడడం,
దేని గురించి మాట్లాడడం ఇదంతా ఇప్పుడు ఏదో ఇప్పుడు వచ్చినామని కాదు. నేను గతంలో ఏబీపీలో పని చేసినామని మీరు చూడండి, నా ప్రొఫైల్ చెక్ చేయండి. ఓకే. నేను ఇప్పటికిప్పుడు వచ్చినామని కాదు. ప్రజా సమస్యలను సాల్వ్ చేయాలి నా గొంతు ద్వారా. రేపు ప్రజా ప్రతినిధి కావాలని నిండు కోరికతో ఉన్నటువంటి ఆమె నేను. ఓకే. ఏదో ప్రలోభాలకు 5-10 ఇచ్చి నా యొక్క లైఫ్ ని సెట్ చేసుకునే అనే ఉద్దేశం నాకు లేదు. నా వల్ల కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశం ఉంది. 1 కోటి రూపాయలు నువ్వు ఇస్తా ఇప్పుడు దీని నుండి తప్పుకుంటే కూడా నేను తప్పుకోను. ఎందుకంటే నా టార్గెట్ పెద్దది. ఒక 2-3 లక్షల జీవితాలు బాగుపడాలనేది నా టార్గెట్. ఆ టార్గెట్ ముందుకు ఈ 1 కోటి రూపాయలు ఇవన్నీ నాకు ఉత్తవే. నాకు ఇవి కాదు. ప్రజలకు పేద ప్రజల జీవితాలలో చిరునవ్వు చూడాలి, అది నా కోరిక. రైట్. ఇందాక మీరు 8th క్లాస్ లో నుంచి నేను ఈ ప్రజాసేవ స్టార్ట్ చేసినాను కదా, అసలు ఏం జరిగింది 8th క్లాస్ లో? అసలు ఏం జరిగింది? మీ ఈ ఫీల్డ్ రావాల్సిన కారణం ఎందుకు వచ్చింది? అసలు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా దాని వెనకాల? అంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు మేము చిన్న పిల్లలం, అప్పుడు 8th క్లాస్ లో తెలంగాణ మూమెంట్ నడుస్తున్నది. మా ఊర్లలో కూడా ప్రతి ఊర్లలో కూడా తెలంగాణ మూమెంట్ నడుస్తున్నది. ఆ ఒక ర్యాలీలలో పాల్గొనడం కానీ నాకు ఎందుకో ఏమో ఆ రాజకీయ నాయకులు అంటే చిన్నప్పటి నుండే వాళ్ళ స్పీచ్లు వినడం, ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ పోవడం, అది ఒక ఆలోచన. అది అంటే కొందరికి అట్లా భయపడుతూ నుండి వస్తుంది, అది అంతే రాజకీయం. నాకు అది